వెల్కమ్ బ్యాక్ మానవతారాయ్ గారు. ఇప్పుడు రవికుమార్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చట్ట ప్రకారం విచారణ అధికారులతో ఈ కాళేశ్వరం పైన ఫార్ములా 1 అంటే అన్నిట్లో విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుంటే కిషన్ రెడ్డి గారే పైత్యం కొద్దీ మాకు అప్పచెప్పడం మేము చూసుకుంటాం, మేమంతా చూస్తాం, కేసీఆర్ అంతా చూస్తాం, కేసీఆర్ని జైల్లో పెట్టమన్నారు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అన్నారు, ఆఖరికి రామచంద్రరావు గారు కూడా అన్నారు. ఇచ్చి 9 నెలలు అవుతుంటే మీరు ఎందుకు ఫైలు మీద దుమ్ము దులపట్లేదు? పోనీ ఎక్కడ ఎవరైనా మనం దెబ్బ ఇప్పుడు గాయమైంది చేతికి, ఎక్కడైతే గాయమైందో అక్కడ లేపనం రాస్తాం, అందుకని శరీరం మొత్తం నరుక్కుంటామా? కాబట్టి ఎక్కడ 3 ప్రధానమైన ప్రాంతాల్లో అక్కడ నష్టం వాటిల్లింది, అక్కడ తప్పిదాలు జరిగినాయి ఆ ప్రాజెక్టు పరిధిలో. కాబట్టి ఇక్కడ తప్పిదాలు జరిగింది కాబట్టి ఇక్కడ విచారణ ప్రారంభించమని చెప్పారు. విచారణ ప్రారంభించాలి, కానీ దీని మూలం ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అంశం ఎవరి చేతిలో ఉంది? విచారణ అధికారి సిబిఐ చేతిలో ఉంది. అందుకే నేను ఏమంటున్నా, సిబిఐ వాళ్ళకి ఒకసారి అప్పచెప్పినాం, ఆల్రెడీ ఇచ్చినాం, రమ్మనం, ఆహ్వానించినాం. విచారణ జరిపి తీగలాగి అవినీతి డొంకను, బీఆర్ఎస్ అవినీతి డొంకను కదిలించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? అదే ఎందుకు చెప్పిన, గతంలో కాపాడారు, ఇప్పుడు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కుంటి సాకులు, రకరకాల విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడి జనాన్ని గందరగోళపరచకండి దయచేసి. మీరు మీ చేతిలో ఇప్పుడు అధికారం ఉంది, మేము ఇచ్చినాం, దాన్ని చట్టపరంగా చేస్తే తీసుకురండి. నిన్న అయినా వీళ్ళు చెప్తే మేము చేయం. ఎన్డీఎస్సీ అధికారి చైర్మన్ వచ్చిండు, ఎట్లా మరమ్మతులు చేయాలి, ఏం చేయాలి, అప్పుడు ఏమంటారు? చైర్మన్ కూడా బహిరంగ సభలో పాల్గొనడం చాలా వివాదం. ఏమైతుంది? ఆయన ప్రభుత్వ కార్యక్రమం అది కదా, ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆయన. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఆయన మేడిగడ్డ అనేది అధికారికంగా నెల రోజుల క్రితం ఆయన సమయం తీసుకొని వారు ఇచ్చిన సమయం కనుక ముఖ్యమంత్రి గారు అధికారులందరూ కూడా సమయం కేటాయించారు. అక్కడ కేటాయించి పరిశీలన చేసి 500 బోర్లు వేసి రకరకాల ప్రయోగాల ద్వారా ఈ మేడిగడ్డ కుంగుబాటును మళ్ళీ సరిచేద్దామనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. వీళ్ళేం చెప్పక్కర్లేదని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమంటారు? నిజంగానే మేము అధికారంలోకి వచ్చింది, నిజంగానే రైతాంగం నీళ్ళు ఇవ్వాలి అని చేయాలనుకుంటే చేస్తే మళ్ళీ రేపు మొత్తం కొట్టకపోయింది అనుకో, చూసారా కాంగ్రెస్ వాళ్ళే కొట్టకపోయింది, వీళ్ళు చేయబట్టే కొట్టకపోయింది అని ఇట్లా ఉల్టాగా మాట్లాడతారు. ఆయన కాళేశ్వరం వల్ల చుక్క నీరు రాలేదు, అది ఏ రిపోర్టో ఏందో కానీ ఎక్కడో కానీ నేను చెప్తానా, నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా. 1,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయితే కాళేశ్వరం పరిధిలో మేము, ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నీటిపారుదల శాఖ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మేము స్పష్టంగా తేల్చింది ఏంటంటే దాదాపు 70-80 వేల ఎకరాలు కూడా లేదు. అది కూడా ఎట్లా? కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగర్, ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఆ నీళ్లను వినియోగించుకున్నాం. అంతేగాని మిగతా అంతా ఎట్లంటే రైతాంగం కూడా ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ సన్నాలకు ప్రోత్సాహకాలు ఇవ్వటం, బోనస్లు ఇవ్వటం, ఈ విధంగా ఒడ్లు వేగంగా కొనుగోలు చేయడం. వాళ్ళ హయాంలో ఒడ్లు కొన్నారండి, ఏమన్నా మీరు కొనమంటే మీరు కొనండి, ఇద్దరు ఎడ్డెడ్లు పోరాడుకొని రైతులను లేగదొడని ఇబ్బంది పెట్టినట్టు అట్లా చేస్తే మేము కల్లాల్లో కాంగ్రెస్ అని ఆ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యక్రమాలు చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేస్తే అప్పుడు బుద్ధి వచ్చి ఒడ్లు కొన్నారు. కానీ ఇలా 2 ఏళ్లలో ఆ పరిస్థితి ఉందా? రైతులు ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలను అత్యధికంగా గ్రామ స్థాయిలో తెరిచి 8,000 పైగా తెరిచి రైతులకు ఇబ్బంది లేకుండా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ మిగిలితే మీరు సేకరించండి, ఇంకా 30,000 టన్నుల మెట్రిక్ టన్నుల పంట ఉన్నది తీసుకోండి, గోడాము సరిపోవట్లేదని చెప్పి వాళ్ళు చెప్తాను. ఇలా సన్న బియ్యం రేషన్ దుకాణాల్లో 30,000 మందికి ఇస్తున్నాం ఈరోజు. ఈ విధంగా దాన్ని రైతులను ప్రోత్సహించుకుంటూ ముందుకు పోతే కాళేశ్వరంలో పంట పండిందా? నీళ్ళు రాకుండా ఎట్లా పండింది అసలు? ఏదైతే ఉన్నాయో శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల ద్వారానే. ఇంకోటి ఏం చేశారంటే ప్రాణహిత చేవేళ్లకు ఆ రోజు మంచి ప్రాజెక్ట్ అది, గురుత్వాకర్షణ ద్వారా ఈ ఎత్తుపోతలు తిప్పిపోతలు కాకుండా గురుత్వాకర్షణ ద్వారా నీళ్లు వచ్చే నీళ్లు పల్లానికి అన్నట్టు పారి సక్రమంగా లక్షలాది ఎకరాలు, 18 లక్షల ఎకరాలు ఆయకట్టుకు నీరు అందేది. తక్కువ ఖర్చు 35,000 కోట్లే. 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వీళ్ళ సొంత ప్రయోజనాలకు, వీళ్ళ కమిషన్ల కోసం ఇక్కడ కాదు ఇంజనీర్లు చెప్పినా వినకుండా, ఇంజనీర్లు చెప్పిన 5 కిలోమీటర్ల దూరంలో కేసీఆర్ అనే అద్భుతమైన ఇంజనీరు కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది? కాళేశ్వరం కూలేశ్వరంగా మారిపోయింది. ఇలా తెలంగాణ ఖజానా ఖాళీ అయింది, ఇలా కేసీఆర్ ఖజానా నిండింది. దేశంలోనే అత్యధిక ధనికవంతమైన ప్రాంతీయ పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే ముందు పుట్టిన తెలుగుదేశం కాదు, ఆ తర్వాత పుట్టిన ఇంకో పార్టీ కాదు, ఇంకో కమ్యూనిస్టులు కాదు, ఇంకోటి కాదు, కేసీఆర్ పార్టీ. ఎట్లయినాయండి? ఇదొక ఫార్ములా 1 రేసులో కూడా ఏమైంది? అది కూడా ఛార్జ్ షీట్. అందుకే నేనేమన్నా ఎందుకు అరెస్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి పోలీస్ ఆఫీసర్ కాదు, మెజిస్ట్రేట్ కాదు. రేవంత్ రెడ్డి ఒక పాలకుడు. మెజిస్ట్రేట్లు చేయాల్సిన పనిని, పోలీస్ అధికారుల పని చేయాల్సిన పనిని రేవంత్ రెడ్డి చేయడు. పోలీసులు కూడా ఏం చేస్తారు? మెజిస్ట్రేట్ గారి ఆదేశాల అనుసారం ఈ వ్యక్తులను అరెస్ట్ చేయాలా, ఏ నోటీసులు ఇస్తే ఆ నోటీసుల ప్రకారమే చర్యలు తీసుకోవాలి. కానీ ముఖ్యమంత్రికి ఏం సంబంధం అండి?
ఇలా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మీరు ఏం కేసు పెట్టారు 2011లో మూసివేసినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక, ఆ కేసు మూసివేస్తే సిబిఐ ఈడీని మూసివేస్తే మా పత్రికను మేము చందాలిచ్చి కాపాడుకుంటే అంతేదో నేరం జరిగింది ఘోరం జరిగిందని చెప్పి మచ్చలేని సోనియా రాహుల్ గాంధీని ఇలా ఈడీకి పిలుస్తుంటే ఇంత పెద్ద బొక్క కనపడుతుంది కేసీఆర్ మీద. కనీసం ఎందుకంటే ఒక ఫైల్ దొరకలేదు మీరు? ప్రజలు తెలవదా? సీఎం రమేష్ గారు గుర్తుపెట్టుకోండి, సీఎం రమేష్ గారి మీద అవినీతి కాదండి, ఆయన ఎవరు ప్రజల్ని సొమ్ము దొబ్బలే, ఆయన ప్రజల సొమ్ముని కన్నాలేలా మీరేసినట్టు కాళేశ్వరం వేసినట్టు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఏదో ట్యాక్సులు కట్టేదో ఏదో మొత్తానికి వ్యవహారం ఉంది, బ్యాంకు పెనాల్టీలు వేసి ఆ విధంగా కట్టారు, కానీ ఆయన ఏం కుంభకోణాలు అవినీతిలు ఏం చేయలే. ఆయన మీరు లెక్క మంది సొమ్ము తిన్నట్టు చేయలే. కాబట్టి నేనేమంటున్నా, అడ్డాగా ఎందుకు మరి వీళ్ళే అన్నారు. ఇలా నాకు తెలిసి వాస్తవంగా ఈ దేశంలో దొంగలు రేపిస్టులు అందరూ కూడా పునీతులు కావాలంటే ఏ పార్టీలు జాయిన్ కావాలి? బీజేపీ పార్టీలో జాయిన్ అయితే జైలుకు పోవాల్సిన వాళ్ళు చక్కగా వాళ్ళు హాయిగా శ్రీరామ లక్ష్య అంటారు కదా, శ్రీరామ లక్ష్య లెక్క పార్టీ కారణం కూర్చుంటారు. కాబట్టి మీరు చేయాల్సిన పని చేయండి. ఇలా దేశం మొత్తం కూడా మిమ్మల్ని నిందిస్తుంది. చాలా మంది విదేశాలకు పారిపోయారు, లక్షలాది కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంచిన వాళ్ళు, తర్వాత విజయ్ మాల్యా, వీళ్ళంతా కూడా దేశానికి రప్పిస్తానని రప్పేయకుండా వాళ్ళందరినీ కాపాడుకుంటూ, వేల కోట్లు దొబ్బిన వాళ్ళని కాపాడుకుంటూ, అమాయకుల్ని శిక్షిస్తుకుంటూ ఇలా కేసీఆర్ కనపడలేదా మీకు? చిన్న మచ్చలేని సోనియా గాంధీ గారిపై మచ్చ చేశారు. ఇంత పెద్ద బొక్క ఉన్నటువంటి కేసీఆర్ అవినీతి మీకు కనపడలేదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విచారణ జరుపుతారా లేదా? ఆ సాకులు ఈ సాకులు చెప్పకుండా వెంటనే వేగంగా సిబిఐ ఈడీలు కదలండి. ఎట్లొచ్చిన కిట్ ఫ్లోక్ కింద వాళ్ళ పార్టీ ఖాతాలు ఎట్లొచ్చిన డబ్బులు ఫార్ములా 1 రీసెంట్ మేము కనిపెట్టినాం. 56 కోట్లు తోక సంస్థకు పోయిన, అసలు సంస్థ కాదు అది. మళ్ళీ ఏ అనుమతి, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా గవర్నర్ గారి మీద జరగాల్సిన దీని మీద ఏం చేస్తారు? మేమంటున్నాం సుప్రీంకోర్టు పోతామని మేము చెప్పినామా? అసలు తీర్పు రావాలి కదా. హైకోర్టు చెప్పింది. అవును, మేము విజిలెన్స్ కమిషనే పట్టుకుంటాం, పోలీసుల ద్వారా చర్యలు ప్రారంభిస్తాం. ఆగుతుందా అవినీతి? ఆగుతుందా చెప్పండి. ఎందుకు భయపడితే ఢిల్లీ ఎందుకు పోయారు? గుమ్మడికాయ దొంగ అంటే వామ తీర్పు వస్తుంది ఇంకేముంది అని చెప్పి కేవీఎట్ పిటిషన్ వేయడానికి పోయారు, స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడానికి పోయారు, తర్వాత బీజేపీ నాయకులు కార్డు పట్టుకోవడానికి పోయారు. ఒకవేళ తారుమారు అయితే మమ్మల్ని కాపాడండి అని. ఎందుకంటే సీఎం రమేష్ గారే